హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే డిజిటల్ హబ్. ఫ్రెండ్స్, ఆధార్ సర్వీసెస్ కు సంబంధించి యూఐడిఏ ఆధార్ చార్జెస్ రివైజ్ అయితే చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకు అక్టోబర్ 1 నుంచి ఈ న్యూ చార్జెస్ అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి. సో ఆ చార్జెస్ ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు ఆధార్ ఎన్రోల్మెంట్ సంబంధించి సో చిన్న పిల్లలకి అంటే అప్పుడే పెట్టిన పిల్లలకు మనం ఆధార్ని తీయాలనుకుంటే సో దానికి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మనకు ఆధార్ అయితే తీయడం జరిగింది. సో దానికి ఎలాంటి చార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో సెకండ్ వచ్చేసరికి తర్వాత మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ ఆర్ వితౌట్ డెమోగ్రాఫిక్ అప్డేట్స్. సో బయోమెట్రిక్ అప్డేట్స్, మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటే మనకు 5 years నుంచి 7 years లోపల, తర్వాత 15 years నుంచి 17 years లోపల కానీ మనం ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్ కానీ చేసుకున్నట్లయితే సో దానికి కూడా మనం ఎలాంటి ఛార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని మనకు బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో దానికి ఎలాంటి ఛార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేసరికి డెమోగ్రాఫిక్ అప్డేట్ డీటెయిల్స్. అంటే డెమోగ్రాఫిక్ అప్డేట్ డీటెయిల్స్ అంటే మనకు ఆధార్ కి సంబంధించి నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, ఇలాంటి డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ని మనం అప్డేట్ చేసుకున్నప్పుడు దానికి మనకు 75 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసరికి డాక్యుమెంట్ అప్లోడ్ అంటే మనకు ఇటీవల మనకు డాక్యుమెంట్ అప్డేట్ అని ఎవరీ 10 years ఒకసారి ఆధార్ కార్డ్ ని రెన్యూ చేయడానికి మన డాక్యుమెంట్ అప్లోడ్ అయితే చేయాలి. సో ఆ డాక్యుమెంట్ అప్లోడ్ కానీ చేసుకున్నట్లయితే దానికి మనకు 75 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది. తర్వాత వచ్చేసరికి మనకు మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ ఆర్ వితౌట్ డెమోగ్రాఫిక్ అప్డేట్ డీటెయిల్స్ అంటున్నారు. సో దీనికి వచ్చేసి మనకు 125 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకు 5 to 7 years, 15 years, 17 years దాటిపోయినప్పుడు మనం ఒకవేళ మనం బయోమెట్రిక్ అప్డేట్స్ చేయించుకోవాలి అన్నప్పుడు సో మనకు అప్పుడైతే మన ఛార్జ్ అయితే కంపల్సరీగా పే చేయాలి. సో దానికి వచ్చేసరికి మనకు 125 రూపీస్ అయితే ఖచ్చితంగా అయితే ఛార్జ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసరికి బయోమెట్రిక్ అప్డేట్ వితౌట్ డెమోగ్రాఫిక్ అప్డేట్ డీటెయిల్స్. సో దానికి కూడా 125 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. అంటే మేజర్స్, సో ఈ మైనర్స్ కాకుండా మేజర్స్ అయితే ఎవరైతే ఉంటారో అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేలు పనిచేయక లేదా ఐరిస్ పనిచేయక సో వాళ్ళు మళ్ళీ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు దానికి 125 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. సో తర్వాత వచ్చేసరికి హోమ్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ సర్వీసెస్ అంటున్నారు. సో మనం ఒకవేళ స్పెషల్ కేటగిరీ కిందకైతే వస్తుంది ఇది. సో మనం ఒకవేళ ఇంటి దగ్గర సర్వీస్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం 700 రూపీస్ అయితే పే చేయాలి ఖచ్చితంగా. తర్వాత వచ్చేసరికి ఫర్ అడిషనల్ రెసిడెంట్స్ అంటున్నారు. సో ఇది కూడా మనకు 350 రూపీస్ అయితే పే చేయాలి. తర్వాత వచ్చేసరికి డౌన్లోడ్ అండ్ ప్రింట్ యువర్ ఆధార్ కి మనకు 40 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. ఒకవేళ మనం ఆధార్ కార్డ్ ని ప్రింట్ తీసుకోవాలంటే మనం 40 రూపీస్ పే చేసి మనం ఆధార్ కార్డ్ ని అయితే ప్రింట్ తీసుకోవాలి. సో ఈ ఛార్జెస్ అన్ని కూడా మనకు ప్రతి ఒక్క ఆధార్ సెంటర్ కి వర్తింపు అయితే అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకు అక్టోబర్ 1 నుంచి అమలులోకి అయితే రాబోతున్నాయి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.